చెడు అలవాట్లు మనిషి జీవితాన్ని పాతాళ లోకానికి తీసుకువెళ్తాయి. మన అలవాట్లను బట్టి, మనకున్న మంచి అలవాట్లను బట్టి మన జీవితం మహోజ్వలంగా ఎదుగుతుంది. కొంతమందికి అలవాటు చక్కగా మాట్లాడడం, మరికొంతమందికి చాడీలు చెప్పే అలవాటు, ఇంకొంతమందికి చక్కని గార్డెన్ తయారు చేయడం అలవాటు, కొంతమందికి చక్కని సంగీతం నేర్చుకోవడం అలవాటు, ఇంకొంతమందికి చక్కని చిత్రాలు గీయడం అలవాటు, రకరకాల అలవాట్లు. దైవ భక్తులకు ఉండవలసిన అలవాట్లు ఏంటనేది మనం ధ్యానించుకుందాం ప్రియులారా. మొదటగా అపోస్తుల చర్యలు 3వ అధ్యాయము 1వ వచనంలో పేతురు యోహాను అలవాటు ప్రకారంగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థనా మందిరములకు వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. ఎంత చక్కని అలవాటో చూడండి ప్రియులారా. మధ్యాహ్నం సమయం 3 గంటల సమయంలో దేవుని మందిరానికి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడని, దేవుని మందిరం నుండి దేవుడు దీవిస్తాడని, దేవుని మందిరం నుండి దేవుడు మాట్లాడతాడని మనకు తెలుసు. ఉదాహరణకు సమూయేలే దేవుని ఆలయములో ఉన్నప్పుడు మందసము నుండి ప్రభువు మాట్లాడడం మనం వింటున్నాం. కాబట్టి పేతురు